దైవం మనుష్య రూపేనా అని త్రివిక్రమ్ గారు ఏ టైంలో రాశారో గానీ అదైతే పచ్చి నిజం అండి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే రీసెంట్ గా కేరళలో వరదలు వచ్చి కొండ చర్యలు విరిగిపడి కొన్ని వందల మంది తమ ప్రాణాలను అయితే పోగొట్టుకున్నారు, కొన్ని వందల మంది తమ పిల్లలను అయితే పోగొట్టుకున్నారు, కొన్ని వందల మంది తమ తమ తల్లిదండ్రులను అయితే పోగొట్టుకున్నారు. అసలు ఆ విజువల్స్ చూస్తేనే మనసు అయితే చాలా బరువుగా అయిపోతుంది. అసలు ఆ కొండ చర్యలు విరిగిపడి వాటి కింద చిన్న పిల్లలు పెద్దలు శవాలుగా అలా కనబడుతుంటే అసలు మాటలు అయితే రావట్లేదు దాన్ని వర్ణించడానికి. ఇంకా చాలా మంది అయితే ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ వరదల్లో అయితే చిక్కుకున్నారు. వాళ్ళందరికీ సహాయంగా మన దేశ రియల్ హీరోస్ అయిన మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే వాళ్ళకైతే వెళ్లి సహాయం అయితే చేస్తున్నారు. నిజంగా మనం ఈ సందర్భంగా మన ఇండియన్ ఆర్మీకి అయితే ఒక సెల్యూట్ కొట్టాల్సిందే. ఇంకా మన దేశ రియల్ హీరోస్ అక్కడికి వెళ్లి సహాయం చేస్తుంటే మన రియల్ హీరోస్ అయితే ఎవరికి తోచినంత సహాయం అయితే వాళ్ళైతే చేస్తున్నారు. ముందుగా మన టాలీవుడ్ నుండి మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు కలిపి ₹1,00,00,000 అయితే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేశారు. చిరంజీవి గారు ఇప్పుడే కాదు మన కరోనా టైంలో కూడా ఫ్రీగా వెంటిలేటర్లు అయితే సరఫరా చేసి చాలా మంది ప్రాణాలను అయితే నిలబెట్టారు. ఇలాంటి విషయాల్లో మన మెగా హీరోస్ ఎప్పుడు ముందే ఉంటారు. ఇంకా మరో మన మెగా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు 25 లక్షలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, కేరళ హీరోల్లో మోహన్ లాల్ గారు 3 కోట్లు అయితే ప్రకటించారు. అదే ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళ అయితే హైయెస్ట్. వాళ్ళ తర్వాత మన చిరంజీవి గారు రామ్ చరణ్ గారే ₹1,00,00,000 అయితే ఇచ్చారు. అది మన స్టేట్ కాకపోయినా మన చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అంత అయితే డొనేట్ చేసి తమ పెద్ద మనసును అయితే మరొకసారి అయితే చాటుకున్నారు. ఇంకా వీళ్ళతో పాటు నయనతార గారు ఒక 20 లక్షలు అయితే డొనేట్ చేశారు. ఇంకా చాలా మంది చాలా రకాలుగా అయితే ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నాకు ఎక్కువ బాధ అనిపించింది ఏంటయ్యా అంటే 2018లో కేరళలో ఇలాగే వరదలు వచ్చి కొన్ని వేల మంది తమ తమ స్థితిగతులనే కోల్పోయారు. దాని నుండి కోలుకున్నారా బాబు అనుకునే లోపే మరో ప్రమాదం అయితే ఆ స్టేట్ లో అయితే జరిగింది. మరి కేరళ స్టేట్ కున్న పేరు ఏంటయ్యా అంటే గాడ్స్ బర్త్ ప్లేస్ కి అయితే పిలుస్తారు. అలాంటి పేరున్న పుణ్యమైన స్థలానికి మరి ఎలాంటి కెలామిటీస్ ఎందుకు వస్తున్నాయో ఆ దేవుడికే తెలియాలి. మనం చేసే పని ఏంటయ్యా అంటే మనం అక్కడికి వెళ్లి ఎలాగో కాపాడలేం, అలాగే డబ్బులు కూడా ఇవ్వలేం. కాబట్టి వాళ్ళు త్వరగా కోలుకోవాలి, ఈ వరదలన్నీ త్వరగా తగ్గాలి, తప్పిపోయిన పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలని ఆ దేవుణ్ణి అయితే మనం అయితే ప్రార్థిద్దాం. నిజంగా విజువల్స్ చూస్తే అండి నిజంగా అసలు చాలా అంటే చాలా బాధగా చిన్న చిన్న పిల్లలు అలా కొట్టుకుని శవాల్లా కనబడుతుంటే అసలు ఆ విజువల్స్ అయితే నేనైతే చూడలేకపోయాను, నా వల్ల అయితే కాలేదు. ఇంకా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు లాగానే మిగతా హీరోలు కూడా ఖచ్చితంగా ఇస్తారా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ లో ఈ వీడియో నచ్చిందని నేనైతే అడగను కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ కి. థ్యాంక్ యూ.